జ్ఞాని అయినటువంటి యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి 3 వచనములు. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవచుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు వ్రాసారు. ఈ ప్రకటన గ్రంథములో జరగబోయే విషయాలు వ్రాయబడ్డాయి. ఈ ప్రపంచము ఎలాగూ నాశనము కాబోతుందో వ్రాయబడింది. సూర్యుడు ఎలాగూ నాశనము కాబోతున్నాడో, నక్షత్రాలన్నీ కూడా ఈ సృష్టి అంతా ఎట్లా నాశనము కాబోతుందో, దేవుడు మరొక కొత్త సృష్టిని ఎలా చేయబోతున్నారో ఇవన్నీ తెలియచేయబడే గ్రంథమే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన యోహాను గారికి 7 దూతల్లో ఒక దేవదూత వచ్చి ఇక్కడికి రా, నీకు కొంత చూపిస్తాను అని చెప్పేసి అన్నారు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్చబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యముతో మత్తులైరి. ఈ మాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వేశ్య అనేటువంటి ఆ రీతి చాలా భయంకరమైందని ఎరిగిన వారమే మహావేశ్య అని వ్రాయబడింది. ఇంకొక మాట ఏమిటంటే మహాబబులోను అని వ్రాయబడింది. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ ప్రకటన గ్రంథములో ఒక స్త్రీ ఉంది. భూరాజులు ఆమెతో వ్యభిచరించారట. అనేక మంది నాశనము చేసింది ఆ స్త్రీ. భూమి మీద ఉన్న ఏకీయమైన వాటికి తల్లట. ఆ స్త్రీ ఏకీయమైనవి ఎన్నున్నాయో అటన్నిటికీ తల్లి. ఈ యొక్క వేశ్యకు, ఈ మహాబబులోనుకు దేవుడు తీర్పు తీరుస్తున్నారు. బైబిలు గ్రంథములో దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్త్రీ కాదు, మరలా స్త్రీ అంటే ఎవరు అని చూస్తే జనాంగము. యెషయా గ్రంథములో 54వ అధ్యాయము 5వ వచనములో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడట మనకు భర్తట. సృష్టికర్త మానవులకు భర్త అయి ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలేమై ఉన్నారు? భార్య అయి ఉన్నారు. ఇదేంటి బాలేదు కదా, దేవుడు తండ్రి అయి ఉన్నారు. ఈ వరుస చాలా బాగుంది. తండ్రి బిడ్డల వరుస చాలా గొప్పది. కానీ భర్త అన్నారేంటి అంటే భర్తనగా భార్యను భరించేవాడు. దేవుడు మనలను భరిస్తున్నారు. భర్తనగా భార్యను పోషించేవాడు, భర్తనగా భార్యను రక్షించేవాడు, భర్తనగా భార్యను నడిపించేవాడు, భర్తనగా భార్యను ఆదరించేవాడు, భర్త భార్యను రక్షించేవాడు. ఇలాంటి నానార్థాలు ఉన్నాయి. అందుకనే దేవుడు నరులైన మనల్ని నడిపించేవారు, రక్షించేవారు, భరించేవారు. కనుక మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని భరించింది దేవుడే గనుక, మనల్ని రక్షించింది దేవుడే గనుక దేవునికి భర్త అనబడే పదము అంటే ఆత్మీయముగా అర్థం చేసుకోవాలి. భార్య భర్తల పదాలనేగా అర్థం చేసుకోకూడదు. ఈ బైబిలు గ్రంథములో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులను గూర్చి వ్రాయబడింది. ఏదేను తోటలో ఆది మానవులైన ఆదామవ్వలు దేవునికి ఇష్టమైన వారు. వారు ఎలాగుండేవారంటే భర్త పక్కన భార్య ఎలాగైతే ఉంటుందో, పెళ్లి కుమారుని పక్కన పెళ్లి కుమార్తె తల వంచి ఎలాగుంటుందో, ఒదిగి ఉంటుందో, అలాగూ దేవుని దగ్గర ఒదిగి ఉండేవారు ఆది మానవులైన ఆదామవ్వలు.
కానీ కొంతకాలము తరువాత వారు దేవునికి వ్యతిరేకులయ్యారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నారో ఆజ్ఞను అతిక్రమించారు. పరిశుద్ధులుగా ఉండే మానవులు పాపులుగా మార్చబడ్డారు. పరిశుద్ధులు పాపులుగా మారిపోతే ఆ తరువాత కాలంలో దేవుడు అబ్రాహామును ఏర్పాటు చేసుకుని అబ్రాహాముకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, ఇదిగో అబ్రామా, ఆది మానవులు కోల్పోయారు, కానీ వేళ నీ ద్వారా కొత్త జనాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ కొత్త జనాంగానికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మీ జనాంగము బాగుండాలి. మీ జనాంగము నాకు ఎలాగుండాలంటే, ఓ భర్త పక్కన భార్య లేక మీరు ఒదిగి ఉండాలి. దేవుడు అబ్రాహాము ద్వారా ఇశ్రాయేలీయులు అనే జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కడకి ఇశ్రాయేలీయుల జనాంగము కూడా పాడైపోయింది, దేవునికి విరుద్ధంగా జీవించింది. అయితే 2000 సంవత్సరముల క్రితం దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమ దేవుడు, ఈ లోకానికి వచ్చినటువంటి పరమ దేవుడు పాపుల మధ్య సంచారము చేసి, పాపుల మధ్య నివసించి, పాపమంటుకొనకుండా జీవించి, పాపులో అంటుకొనిన పాపమంటుకొనని పావన నరుడగు దేవుడెవరో? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవాడు, నరుడైన పాపమంటని నరుడెవండు, నరుడైన దేవుడుగానున్న నరుడెవండు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. ఈ లోకానికి దేవుడు వచ్చి ఆయన తన కొరకు సొత్తును సిద్ధం చేసుకున్నారు. చాలా విలువైన సొత్తును ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సిలువ వేయబడి రక్తాన్ని చిందించి ఆ గాయాలు పొంది సిలువలో వేలాడి సిలువని మోసి ఆ బాధలు పొంది అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, ఇవన్నిటిని పొందినటువంటి యేసునాథుడు ఆయన సంపాదించిన ఒక స్త్రీ ఉంది. దేవుని యొక్క వాక్యములో 20వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఇంతకీ స్త్రీ ఎవరంటే, స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించిన సంఘమే స్త్రీ. అంటే భార్య భర్త పక్కన ఎలాగైతే తల వంచుకుని కూర్చుంటుందో, ఒదిగి ఉంటుందో, దేవుని పక్కన మనము ఒదిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అసలు భార్య భర్త ఈ సంబంధం ఎందుకంటే, అలాగే ఈ రీతిగా దేవుడు చేయటం అసలైన పెళ్లి కొరకు. ఆదాము పెళ్లిలో అసలు పెళ్లి ఇమిడి ఉంది. ఆదామా, నీ ప్రక్కన అవ్వం ఎట్లా ఉందో దేవుడైన నా పక్కన సంఘం ఉంటుంది. కనుక ఆ సంఘాన్ని దేవుడు ఎలా సంపాదించారంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించారు సంఘాన్ని. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనములో చూస్తే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎలాంటి వారు మీరు? విలువ పెట్టి కొనబడ్డారు, యేసు రక్తముతో కొనబడ్డారు. ప్రియులారా, మనందరినీ దేవుడు ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మన కొరకు కల్వరి కొండ మీద చనిపోయి మనల్ని కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు. అందుకనే ఈ సంపాదించినటువంటి ఈ సంఘానికి కొన్ని పేర్లు బైబిల్లో మనము చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో మహిమగల సంఘము అనే మాట చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనములో చూస్తే, అలాగే పరిశుద్ధుల సంఘము, పరిశుద్ధుల సంఘం వినాలి. ఒకటి మహిమగల సంఘము, రెండోది పరిశుద్ధుల సంఘము. హెబ్రీ పత్రిక 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, అనగా జీవము గల
దేవుని సంఘములు. దేవుని సంఘము వినాలి. నాలుగోది ఏమిటంటే జీవము గల దేవుని సంఘము. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, అంతటా కడపటి 7 తెగిళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతుల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, బలో యేసు మహారాజుకో. యోహాను గారి దగ్గరికట 7 దేవదూతుల్లో ఒకడు వచ్చి ఏమంటున్నారు, యోహాను ఇటురా, నీకు పెండ్లి కుమార్తెను చూపిస్తాను. పెండ్లి కుమార్తె అంటే గొర్రె పిల్ల భార్యను చూపిస్తాను. యేసునాథునికున్న బిరుదు గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లనే యేసునాథునికి భార్య ఉందట. భార్య గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను రమ్మని 7 దూతల్లో ఒక దూత అన్నారు. ఇంతకీ చూపించింది ఏమిటంటే, యోహాను గారికి పెళ్లి కూతురు అనగానే తెల్లటి పట్టు చీర కడతారు. క్రైస్తవ పెళ్లికి వేయిలేస్తారు తల మీద. అలాంటి పెళ్లి కూతురు కనబడలేదు. కానీ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. ఇంతకీ పెళ్లి కూతురు అని చెప్పి యోహాను గారికి చూపించింది ఏమిటంటే, ఒక పట్టణాన్ని చూపించారు దేవదూత. పట్టణమే పెళ్లి కూతురట. ఓ పట్టణాన్ని కట్టడానికి దాని నిర్మాణం ఎలాగైతే జరుగుతుందో అలాగే క్రైస్తవ సంఘము అనే పట్టణము ఈ భూలోకములో నిర్మాణము చేయబడుచు ఉన్నది. నిర్మాణం. బలో యేసు మహారాజుకు. 127 సంకీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొనియుంటి వ్యర్థమే అని చూస్తాం. ఇంతకీ ఆ వచనములో ఉండే పట్టణం అంటే సంఘము. ఇల్లు అంటే ఇల్లు కాదు. ఆ ఇల్లు దేవుని సంఘమే ఇల్లు. మనమే దేవుని ఇల్లు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అయితే ప్రియులరా, దేవుని సంఘం ఎలాగైతే ఈ భూమి మీద తయారవుతుందో అపవాది కూడా తన సంఘాన్ని తయారు చేస్తున్నాడు. ఈ అపవాది తయారు చేసే సంఘానికి పేరేమిటంటే మహావేశ్య. ఇశ్రాయేలీయులు అనే సంఘం దేవుని సంఘమే. ఆ దేవుని సంఘము పాడయింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూస్తే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అది న్యాయముతో నిండి ఉండెను. అది న్యాయముతో నిండి ఉండెను. నీతి దానిలో నివసించెను. నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం. ఇప్పుడైతే నరకంతకులు దానిలో కాపురమున్నారు. కాపురమున్నారు. ప్రియులారా, ఈ వచనములో చూస్తే అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. నగరం ఏమైపోయింది? వేశ్యలాగా మారిపోయిందట. ఏ నగరము? యెరూషలేములో ఉండే ఇశ్రాయేలీయులు అనే జనాంగం అనే నగరం. ఆ జనాంగాన్ని నగరానికి పోల్చారు ఇక్కడ. ఇశ్రాయేలీయుల జనాంగము ఎలా మారిపోయిందంటే వేశ్యలాగా మారిపోయింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి బంధకములను త్రెంపివేసి తిని, నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. దేవుడి మాట్లాడిస్తున్నారు ఈ విషయాలు. ఎలాగున్నావు? ఇశ్రాయేలు జనాంగమా, నీ మీద కాడు ఉండేది. ఆ కాడు నేను విరగొట్టేస్తాను. ఐగుప్తు దేశములో పుట్టిన మగ పిల్లవాడిని చంపేసేవారు. ఐగుప్తు దేశములో మీ యవనస్తులతో పాపము చేసేవారు. మీతో వెట్టి చాకరీ చేయించుకునేవారు. ఇటుకలు కాల్పించుకునేవారు. ఆ కాడి విడగొట్టాను. నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను.
కానీ ఇప్పుడు మీరేమంటున్నారు? నేను సేవ చెయ్యనని చెప్పుచున్నావు. దేవా, మీకు మేము సేవ చెయ్యం. మరి ఎవరికి చేస్తారు సేవ? సైతానుకు చేస్తారు సేవ. కాడి విరగగొట్టిన దేవునికి సేవ చేయరా? విమోచించిన దేవునికి సేవ చేయరా? దేవుడు మానవుల కొరకు రక్తాన్ని కార్చి మానవులను దేవుడు రక్షిస్తే ఈ రోజు మనుషుల్ని సైతానుకు దాసుడుగా పనిచేస్తున్నాడు, పాపిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధుడుగా జీవించట్లేదు, సైతానుకి దాసోహమయ్యాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, నీవు సేవ చేయనంటున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. ఎత్తైన కొండ మీద పచ్చని చెట్టు కింద ఒక వేశ్యలాగా నీవు ఉన్నావు. అంటే ఇక్కడ వ్యభిచారం అంటే వ్యభిచారం కాదు, ఆత్మీయ వ్యభిచారం. శరీర వ్యభిచారం వేరు. శరీర వ్యభిచారం అంటే ఒక స్త్రీకి భర్త ఉండగా వేరే పురుషునితో పాపము చేసిన, ఒక పురుషునికి భార్య ఉండగా వేరే స్త్రీతో పాపము చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు, శరీర వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం ఏంటంటే నిజ దేవుడిని విడిచిపెట్టి దేవుడు కాని వాటిని మొక్కడమే ఆత్మీయ వ్యభిచారం. ప్రకటన గ్రంథములో 17 అధ్యాయములో ఉండే స్త్రీ ఎవరో, ఆ మహావేశ్య ఎవరో, మహాబబులోన్ ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి పోటీ సంఘం. అసలు సంఘము పోటీ సంఘము. సైతాను దేవునితో పోటీ పెట్టుకుంటాడు. దేవుడు ఎలాగైతే తండ్రిగా ఉన్నారో, కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఉన్నారో, త్రిత్వం ఎలా ఉందో సైతానుకు త్రిత్వం. సైతానట తండ్రట. సైతాను యొక్క కొడుకేమో యాంటీ క్రైస్ట్, అంతిమ అబద్ధ క్రీస్తు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే నియంత రాబోతున్నాడు. అతనేమో సైతానుకు కొడుకట. మూడోది ఏమిటంటే పరిశుద్ధాత్మకు పోటీ ఏమిటంటే అబద్ధ ప్రవక్త. 7 ఏండ్ల శ్రమల కాలంలో అబద్ధ ప్రవక్త వస్తాడు, విగ్రహాలతో మాట్లాడిస్తాడు, ఇలాంటి స్తంభాలతో మాట్లాడిస్తాడు, ఇలాంటి పోడియంతో మాట్లాడిస్తాడు, అలాంటి అద్భుతాలు చేస్తాడు అబద్ధ ప్రవక్త. పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తుంటే అబద్ధ ప్రవక్త కూడా అద్భుతాలు చేస్తాడు 7 ఏండ్ల శ్రమల కాలంలో. గమనించేటువంటి మాట ఏమిటంటే సైతాను యొక్క రీతి ఏమిటంటే పోటీ పోటీ పోటీ. దేవునికి ఎలాగైతే దేవదూతలు ఉన్నారో సైతానుకు కూడా కప్పలు ఉంటాయి. కప్పలే అపవిత్రాత్మలు. దేవదూతలు అలాగే మానవులు చక్కటి పాటలు పాడుతుంటే సైతాను చెడ్డ పాటలు పాడించుకుంటాడు. ఇక్కడ ఎలాగైతే ప్రభు భోజన రొట్టె విరిచే సంస్కారం ఉందో సైతాను బలులు అర్పింపజేసి ఆ మాంసాన్ని తినేటట్టు చేస్తాడు. అలాగే ఇక్కడ బోధ ఎలాగైతే ఉందో అక్కడ కూడా వ్యతిరేకమైన బోధ ఉంటుంది. దేవుడు ఎలాగ మోక్షాన్ని ఏర్పాటు చేసుకుని అందరినీ మోక్షానికి తీసుకెళ్ళాలి అంటున్నారో సైతాను అందరినీ నరకానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. చాలా దుర్బుద్ధి అన్నమాట. సైతాను ఉద్దేశం ఏంటంటే నాకులాగే వాళ్ళు నరకానికి తీసుకెళ్ళాలి వాళ్ళని. ఒకవైపున దేవుని రక్తము చేత కొనబడిన సంఘము తయారవుతుంటే ఒకవైపున సైతాను సంఘము తయారవుతుంది. ఈ సైతాను సంఘానికే మహావేశ్య అని పేరు. ఈ సైతాను సంఘం ఏం చేసిందంటే అనేక మందిని మార్చేసింది. ఈ స్త్రీ, ఈ వేశ్య, మహావేశ్య, ఈ మహాబబులోను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఎంతో మంది రాజులు వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. దీంతో పాప కార్యములతో, నీచమైన పనులతో ఎందరెందరో రాజుల్ని ఈ స్త్రీ నాశనము చేసింది. ఎంతో మంది భూనివాసులు దాని వ్యభిచార మద్యముతో మత్తులుగా మారిపోయారు. అంటే ఈ వేశ్య ఎంతమందిని నాశనము చేస్తుందో. ఈ లోకములో ఎన్ని కుటుంబాల్లో నాశనం, ఎన్ని కుటుంబాల్లోనో గందరగోళ పరిస్థితులు. దేవుడు అంటే భయం లేదు. ఈ వేశ్య అనేక మందిని తన వ్యభిచార మద్యముతో మత్తులుగా చేసేస్తుంది. మీరు నగరాల్లో చూస్తే భయంకరమైన పరిస్థితి. ఇదంతా ఆ స్త్రీ పనులు. కనుక ఈ దేవునికి వ్యతిరేక సంఘము ఎవరో అన్యులను, దేవుని నమ్మని వారిని, దేవుడు అంటే భయం లేని వారిని, లోకస్తుల్ని తన సంఘముగా చేసుకుంది అని మాత్రం అనుకుంటే పొరపాటే. ఆ సంఘం ఎంతవరకు వచ్చిందంటే దేవుని సంఘములో అది కూడా సంఘం తయారు చేసుకుంది.
మందిరాల్లో దేవునికి వ్యతిరేకమైన ఆ స్త్రీ సంఘం తయారవుతుంది. సంఘం చర్చిల్లో ఉన్న వాళ్ళు మత్తులైపోతున్నారు. ఏ మత్తు? నిర్లక్ష్యం అనే మత్తు. మోకాళ్ళ జీవితాలు లేవు, దైవ భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. మీ సంఘం రేపు మేఘం ఎక్కుతుందా? మీ సంఘం మహిమ గల సంఘమేనా? మీ సంఘం పరిశుద్ధుల సంఘమేనా? ఈవేళ సంఘం ఎలా మారిపోయిందంటే భయంకరమైన డ్యాన్సులు వచ్చాయి. క్రిస్మస్లు. ఆ స్త్రీ క్రిస్మస్లోకి వచ్చేసింది. స్త్రీ దేవా నా కోసం జన్మించారు అని స్తుతి చేయాలి మోకాళ్ళుని, కానీ డ్యాన్సులో. ఆదివారం ఆరాధన ఉందంటే లెక్కలేదు. ఆదివారం చర్చ జరుగుతుంటే కొంతమంది ఇంటి దగ్గర వంటలు చేసుకుంటూ ఉంటారు, సినిమాలు చూసుకుంటూ ఉంటారు, సీరియల్ చూసుకుంటూ ఉంటారు, బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. బాప్తిస్మాన్ని పొందినోళ్ళేనా వీళ్ళు? తన వ్యభిచార మద్యముతో మత్తులైపోలేదా వీళ్ళు? తండ్రి నా కుమారుడు నా తల తీసేశాడు, నా కుమార్తె నా తల తీసేసింది అంటారు. ఈవేళ యేసయ్య తల తీసేసే క్రైస్తవులు. ఇదే పోటీ సంఘం. దేవుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ పోటీ సంఘమంతా నాశనము చేయబోతున్నారు దేవుడు. బోలో యేసు మహారాజుకో. పోటీ సంఘము నాశనం అవుతుంది. దానికంటే ముందు పరిశుద్ధుల సంఘం, జేసుల సంఘం, జీవము గల దేవుని సంఘం, మహిమ గల సంఘము. ఈ సంఘము యేసయ్యను కలుసుకోవటానికి మేఘమెక్కబోతుంది. మేఘమెక్కేసిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలములు పోటీ సంఘము నాశనం అవుతుంది. బోలో యేసు మహారాజుకో. మిమ్మల్ని మాట అడుగుతున్నాను, పోటీ సంఘములో ఉందామా? దేవుని సంఘములో ఉందామా? నీవెందులో ఉన్నావు? ఈ రోజు నువ్వు ఆలోచించాలి. 7 మెట్లు ధ్యానములు. తండ్రి ఏ సంఘములో నేనున్నాను? నేను పరిశుద్ధుల సంఘములో ఉన్నానా? పాపుల సంఘములో ఉన్నానా? నేను దేవుని సంఘములో ఉన్నానా? దురాత్మ సంఘములో ఉన్నానా? దేవుని సంఘములో నేను శక్తితో నింపబడుతున్నానా? లేకపోతే అపవాది యొక్క ఆ స్త్రీ మద్యముతో మత్తులైపోయిన స్థితిలో ఉన్నానా? నేను ఏ రీతిగా ఉన్నాను? అయితే ప్రియులారా, సంఘాలు పాడవుతూ ఉన్నటువంటి పరిస్థితులు, నామకార్థము, నిర్లక్ష్యము, సోమరితనము, సంఘములో మోకరించకపోవటం, భక్తి లేకపోవటం, ప్రసంగాలు లేకపోవటం, ఇవన్నీ ఉన్న టైంలో సంఘము రోజు రోజుకి బలహీన పడుతున్న కాలంలో, అంతకంటే ముందు ఎంతో మంది క్రీస్తు కొరకత సాక్షులైనప్పుడు బాగుంది సంఘం. రంపాలతో కోయబడినప్పుడే సంఘం బాగుంది. గొడ్డలతో నరికారు కొంతమందిని, అప్పుడే బాగుంది. చెట్ల కొమ్మలకు వ్రేలాడు తీస్తారు, అప్పుడే బాగుంది. రాళ్లతో కొట్టి చంపారు, అప్పుడే బాగుంది. కానీ శ్రమలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు శ్రమ లేని టైంలో సంఘము పాడైపోయింది. రోజు రోజుకి దిగజారిపోతుంటే 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ దైవజనుడు అష్కళిత బ్రహ్మచారి, సిరిని గాని స్త్రీని గాని ముట్టుకోని దైవజనుడు రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటల టైంలో మోకరించి ధ్యానములో ఉండగా దేవుడు వచ్చి, దేవదాసు చూడని వ్రాసినటువంటి ఒక వ్రాతే బైబిల్ మిషను అనే వ్రాత. వ్రాయబడే గాలిలో బైబిల్ మిషనను ఆత్మకు స్తోత్రములు రాయబడి. ప్రకటన గ్రంథాన్ని, పరమగీతాన్ని, దానియేలు గ్రంథాన్ని ప్రకటించట్లేదు. కాబట్టి అలాగూ ప్రకటించడానికే నేను బయలుపరచుచున్న మిషనే బైబిల్ మిషన్. ఇవన్నీ ప్రకటించాలి. బోలో యేసు మహారాజుకో. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవుడని నేను వ్రాయింపజేశాను, కానీ ఎదిరించట్లేదు. సంఘాల్లో సైతానో, కుటుంబాల్లో సైతానో, ఇంట్లో గొడవలో శాంతి లేదు. అపవాదిని ఎదిరించట్లేదు. బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచబడిందంటే అపవాదిని ఎదిరించడానికి బయలుపరచబడింది బైబిల్ మిషన్. దేవుడు కనబడతారో, మాట్లాడుతారో, దేవుడు జీవము గలవారో. మా నాన్న చనిపోతే నాతో మాట్లాడరు, జీవం ఉంటే మా నాన్న మాట్లాడతారు, పలకరిస్తారు. ఇప్పుడు యేసునాథుడు బ్రతుకున్నారా, చనిపోయారా?
మరి బ్రతికిన ఆయన మాట్లాడతారా మాట్లాడరా? యేసునాథుడు అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంటే ఈవేళ సంఘములో దేవుని స్వరం విన్నారా? బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచబడిందంటే నీవు దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మాట్లాడుతారు, దేవుడు కనబడతారు. ఈ దీన సేవకునికి ఆ సేవకురాలికి ఎన్నోసార్లు కనబడి మాట్లాడారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక చిన్న గది కట్టండి, ప్రార్థనా గది. దానిపైన రాయండి దైవ సన్నిధి గది. ఆ గదిలోకి వెళ్ళి ఒక గంట సేపు మోకరించండి. ఏదో రోజున వచ్చి ప్రభుని కనబడి నీతో మాట్లాడి అనేకమైన మర్మాలు తెలియచేస్తాయి. బోలో యేసు మహారాజుకో. వచ్చే ఏడాది ఏం జరుగుతుందో ఇప్పుడే చెబుతారు. మీ ఇంట్లో ఎవరు చనిపోతారో ఇప్పుడే చెబుతారు. మరణాన్ని కొట్టేయమని అడిగితే కొట్టేస్తానని చెప్తారు. దైవ సన్నిధిని బట్టి ఎంత మేలో. ప్రభునందు ప్రియులారా, బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచబడిందంటే ఈ పెండ్లి కుమార్తె మహిమ గల సంఘం, జ్యేష్ఠుల సంఘం, పరిశుద్ధుల సంఘం, జీవము గల దేవుని సంఘం, గొర్రె పిల్ల భార్యను తయారు చేయడానికే బైబిల్ మిషన్ బయలుపరచబడింది. ప్రభునందు ప్రియులారా, ఏ సంఘములో ఉన్నా నువ్వు వ్యతిరేక సంఘములో ఉన్నావా, దేవుని సంఘములో ఉన్నావా, పరిశుద్ధ సంఘములో ఉన్నావా, లేకపోతే పాప సంఘంలో ఉన్నావా, ఏ రీతిలో ఉన్నావు? దేవుడు ఇశ్రాయేలుతో మాట చెప్పారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నారు, మరియు ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా ఇలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విట్టకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక అతనికి భార్య ఉంది, ఆమె విడిచిపెట్టేశాడంటే కారణాలు లేకుండా కాదు కదా, విడిచిపెట్టేశాడు. అప్పటికి ఆమె జీవితం బాగలేదు, వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఆమెని ఇతను మరలా వెళ్ళి ఆమెను చేర్చుకుంటాడా? ఇతని దగ్గర ఉన్నప్పుడే సరిగా లేదు, వేరే వాడు చేసుకున్నాడు, మరలా ఆమెను చేర్చుకుంటాడా? చేర్చుకోడు. కానీ దేవుడు అంటున్నారు, అతను చేర్చుకోడు. కానీ ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నారు దేవుడు. ఈ మాట చాలా అద్భుతంగా లేదా? ఇవన్నీ వింటుంటే మీకేమనిపించింది? అయ్యో, నేను దేవుని సంఘములో లేనే, సైతాను సంఘములో ఉన్నానే, నేను పరిశుద్ధముగా లేనే, పాపిగా ఉన్నానే, అయ్యో వ్యతిరేకముగా ఉన్నానే అనేటువంటి నీకు ఒక చక్కటి ఆదరణ భుజం మీద దేవుడు చెయ్యి పెట్టినట్లుగా నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భర్త అయితే ఆ వెళ్ళిపోయిన ఆమెను చేర్చుకోడు, నేనైతే మిమ్మల్ని చేర్చుకుంటాను. ఇది ఆయన ప్రేమ. ఈవేళ వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఆయన యొద్దకు తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నారు కనుక రండి. యేసు చనిపోయారు, యేసు లేచారు, పరమునకు వెళ్ళి యేసు మరలొస్తున్నారు. అలాంటి వారి కొరకు రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా దయచేయును గాక.